హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసే ముందు ఇవాళ మార్కెట్స్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ గా నెగిటివ్ ట్రెండ్ లో కొనసాగాయి. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం వల్ల సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 1.5%, నిఫ్టీ 1.3% వరకు కరెక్ట్ అయింది. సో మెయిన్లీ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల ఇదంతా జరిగింది. సో డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 1281 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,148 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 346 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,578 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 442 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,940 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 104 పాయింట్స్ పెరిగి 55,520 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 257 పాయింట్స్ పెరిగి 21,359 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక గమనించినట్లయితే సో బెంచ్ మార్క్ ఇండెక్సెస్ అన్ని ఈ రోజు ఆల్మోస్ట్ మనకు ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల నిన్న జరిగిన భారీ ర్యాలీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నెగిటివ్ లో ట్రెండ్ అయ్యాయి. సో ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల ఇది మెయిన్ రీజన్ మన ఇండెక్సెస్ అన్ని ఈ రోజు కరెక్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ నిఫ్టీ 50 అయితే ఆల్మోస్ట్ ఇంట్రాడే లో 24,600 మార్క్ బిలోగా ట్రేడ్ అయింది. సో క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 1.5% కరెక్ట్ అయ్యి 81,148 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 1.3% కరెక్ట్ అయ్యి 24,578 దగ్గర క్లోజ్ అయింది. బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 1% వరకు పెరిగింది. సో ఈ రోజు ఫాల్ వల్ల ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ వెల్త్ అనేది 1.2 lakh crore అనేది తగ్గింది. సో సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్, మీడియా, పిఎస్యు బ్యాంకు, ఫార్మా ఇవన్నీ 1 to 1.6% వరకు పెరిగాయి. అలాగే ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, రియాలిటీ ఇండెక్సెస్ ఇవన్నీ మనకు 0.9 నుంచి 2.5% వరకు నష్టపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ నిఫ్టీలో నష్టపోయాయి. అలాగే గెయినర్స్ లిస్ట్ కనుక చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సన్ ఫార్మా ఇలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మనం బిఎస్సిలో 52 వీక్ హైకి ఆల్మోస్ట్ 70 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో గోడ్ఫ్రే ఫిలిప్స్, రెడింగ్టన్, సిటీ యూనియన్ బ్యాంక్, దాల్మియా భారత్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, భారతీ హెక్సాకామ్ ఇలా మొదలుగున్నాయి. సో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.